అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఒక రాయలసీమ ప్రాంతంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పరిటాల కుటుంబాన్ని అభిమానించే ప్రతి ఒక్క పరిటాల అభిమానుకు, అలాగే ఆనాటి నుంచి ఈనాటి వరకు పరిటాల రవీంద్ర గారిని దైవంగా భావిస్తూ వస్తున్న ప్రతి ఒక్క భక్తుడుకు నా శిరసాభివందనం తెలియజేసుకుంటున్నా. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయాభిలాషులకు అందరికీ ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొన్న మధ్యన రాప్తాడ్ మాజీ శాసనసభ్యులు తోపుతిత్తి ప్రకాష్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ప్రోమోలో ఆ ఇంటర్వ్యూ చేసి ఆయనతో మాట్లాడుతూ ఆయన పరిటాల రవీంద్ర గారి గురించి, అలాగే పరిటాల రవీంద్ర గారు తాతల గురించి ఆయన మాట్లాడటం జరిగింది. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, ఎవరి తాతలు గొప్పవాళ్ళ, ఎవరి తాతలు రాయలసీమ పెత్తందారుల మీద పోరాటాలు చేశారు, ఎవరి తాతలు ఆనాడు బడుగు బలహీన వర్గాల పట్ల అండగా నిలబడి పెత్తందారుల మీద కానీ, అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కానీ, అప్పుడున్న వాళ్ళ మీద పోరాటాలు చేసి ముందుకొచ్చారా అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. పరిటాల రవీంద్ర గారి యొక్క తరతరాలు ఏ రకమైన పోరాటాలు చేశారా అనేది రాయలసీమ ప్రాంతం మొత్తం తెలుసు. ఇప్పుడు నేను ఈ వీడియోతో పాటు ఆ వాస్తవాలన్నీ ఉన్న వీడియోని నేను ఇప్పుడు మీకు అటాచ్ చేయడం జరుగుతుంది. అలాగే వాస్తవాలు ఏంటి అనేది మీరు మాట్లాడినట్టు ఎవరి తాతలు పోరాటాలు చేశారు, ఎవరి తాతలు గొప్పవాళ్ళు అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఇప్పుడు ఈ వీడియోతో పాటు అటాచ్ చేసే వీడియోలో వర్ణించడం జరుగుతుంది. చూసి తెలుసుకోండి. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, ఏదో మీడియా ముందు కూర్చున్నాం కదా అని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాయని తెలియకపోవచ్చు. వాస్తవాలు ఏంటి అనేది మీడియా ముందు కూర్చుని ఏది మాట్లాడినా వాస్తవే అనుకుంటారు అనేది మీ అపోహ, మీ అమాయకత్వం అని నేను తెలియజేయడం జరుగుతుంది. 1847లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కాని అనంతపురం జిల్లాలో ఉన్నవారికి కాదు. బ్రిటిషర్స్ పోయారని సంబరపడే లోపే భూస్వాములు రాక్షసులుగా మారారు. చిన్న చితక రైతుల దగ్గర నుంచి, బలవంతంగా భూములు లాక్కోవటం దగ్గర నుంచి, ఆడవారి మానాలు దోచుకునే వరకు వారి అరాచకాలు సాగాయి. ఇదేమిటి అని అడిగే ధైర్యం అప్పట్లో ఎవరికీ ఉండేది కాదు. అలా ప్రశ్నిస్తే నెక్స్ట్ టార్గెట్ తమ కుటుంబమే అని వారికి తెలుసు. అందుకే వారు చేసే అన్యాయాలను భరిస్తూ ఉండేవారు. కాని పరిటాల శ్రీరాములు అలా చూస్తూ ఊరుకోలేదు. భూస్వాములను ఎదిరించారు, నిలబడ్డారు. అందుకే పరిటాల శ్రీరాములను పోరాటాల శ్రీరాములు అని పిలిచేవారు. పరిటాల శ్రీరాముల తండ్రి మేనమామ అయిన చిన్న ముత్యాలప్ప పోలికలే శ్రీరాములకు వచ్చాయని అంటారు. ఈ చిన్న ముత్యాలప్ప ఎవరో కాదు, అనంతపురంలో కమ్యూనిస్టు పార్టీకి పునాదులు వేసింది ఈయనే. ముత్యాలప్ప తర్వాత ఆ రేంజ్లో ప్రజా సమస్యలపై పోరాడింది శ్రీరాములే. అయితే శ్రీరాములు భూస్వాములను ఎదురించే మనస్తత్వాన్ని చూసిన వారంతా మెచ్చుకునేవారు. కాని పెళ్లి చేసుకోవటానికి, పిల్లనివ్వటానికి మాత్రం వెనకాడేవారు. ప్రజా ఉద్యమంలో భూస్వాములు శ్రీరాములను చంపితే ఎక్కడ తమ కూతురు ఒంటరిదైపోతోందనని భయపడేవారు. కాని ప్రజల కోసం నిలబడిన శ్రీరాములను చూసి ఇష్టపడి మరీ పెళ్లి చేసుకుంది నారాయణమ్మ. సీరిపి కొట్టాల గ్రామానికి చెందిన పెద్ద నారాయణప్ప చెల్లెలే ఈ నారాయణమ్మ. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరబ్బాయిలు పుట్టారు. పెద్ద కొడుకు హరి, చిన్న కొడుకు పరిటాల రవి. అయితే పెద్ద నారాయణప్ప కూడా ఉద్యమకారుడే. ముఖ్యంగా 100 ఎకరాల భూస్వాముల భూమిని పేద ప్రజలకు పంచటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పెద్ద నారాయణప్ప. అలా బావబావమరుదులు ఇద్దరూ కలిసి కమ్యూనిస్టు కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. 1959 సెప్టెంబర్ 4న రామసుబ్బారెడ్డి అనే భూస్వామిపై దాడి జరిగింది. ఈ దాడిలో రామసుబ్బారెడ్డితో పాటు తలారి నరసింహులు చనిపోయారు. అప్పుడు తీవ్ర గాయాల పాలైన రామసుబ్బారెడ్డి 4 రోజుల తర్వాత చనిపోయాడు. ఈ దాడి వెనకున్నది శ్రీరాములు, అతని గ్రూప్ అని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు నిలబెట్టారు. పోలీసుల వాదనలను నమ్మిన కోర్టు శ్రీరాములకు 13 ఏళ్ల జైలు శిక్ష వేసింది. కాని 1962లో సరైన సాక్ష్యాధారాలు లేవు అని ఆ కేసును కొట్టేయటంతో అందరూ విడుదలై బయటకు వచ్చారు. కాని శ్రీరాములు సోదరుడు గజ్జెలప్పకు శిక్ష పడింది. కరెక్టుగా అప్పుడే భారత్ చైనా యుద్ధం జరగటం, కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలటం జరిగింది. అలా సిపిఎం తరపున 1964లో నసనకోట పంచాయతీ ప్రెసిడెంటుగా శ్రీరాములు పోటీ చేశారు. కాని ముత్యాలప్ప అనే వ్యక్తి కొందరు భూస్వాములతో చేతులు కలిపి సర్పంచ్గా గెలిచాడు. ఈ టైంలోనే మద్దుల చెరువుకి చెందిన గంగుల నారాయణరెడ్డి, సానె చెన్నారెడ్డిల హవా నడుస్తోంది. వీరి ఆగడాల నుంచి రక్షించాలంటూ శ్రీరాముల దగ్గరికి ప్రజలు రావటంతో పెనుబోలు వెళ్లి భూస్వాముల వద్ద తిరుగుబాటు చేశారు శ్రీరాములు. అంతకుముందు మద్దుల చెరువు కుటుంబానికి పరిటాల కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉండేవి. కాని ఎప్పుడైతే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తెలిసిందో అప్పటినుంచి వారిని శ్రీరాములు దూరం పెట్టారని చెబుతారు స్థానికులు. భూస్వాములకు అడ్డుగా శ్రీరాములు చనిపోతే తప్ప తమ పనులు జరగవని శ్రీరాముల హత్యకు ప్లాన్ చేశారు. 2 సార్లు అటాకులు జరిగినా తప్పించుకున్నారు. ఇక విప్లవ ఉద్యమాల వైపు ఆకర్షితులైన పరిటాల శ్రీరాములు నక్సలైట్లలో కలిశారు.
అయితే శ్రీరాములకు ప్రధాన అనుచరుడైన సిద్ధప్పని డబ్బుతో కొనేసిన భూస్వాములు శ్రీరాములు ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నాడన్న విషయాలు తెలుసుకొని పక్కాగా హత్యకు ప్లాన్ చేశారు. అలా 1975లో ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న శ్రీరాములు వెళ్తున్న బస్సుపై దాడి చేశారు. ఈ దాడిలో శ్రీరాములు సహా అతని తమ్ముడు సుబ్బయ్య, మరో 2 అనుచరులు చనిపోయారు. కళ్లముందే భర్తను చంపినా ఏమాత్రం భయపడలేదట నారాయణమ్మ. తన భర్త చావుకి ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేశారట. తండ్రి హత్యకు గురయ్యే నాటికి పరిటాల రవి వయసు 17 ఏళ్లు మాత్రమే. ఇక తండ్రి తర్వాత బాధ్యతను పరిటాల హరి తీసుకున్నాడు. కాని 1982లో పోలీసుల ఎన్కౌంటర్లో హరి కూడా చనిపోయాడు. అలా అన్న మరణం తర్వాత రంగంలోకి దిగారు పరిటాల రవి. కరెక్టుగా అప్పుడే తన తండ్రి హత్య కేసులో నిందితుడిగా ఉన్న గంగుల నారాయణరెడ్డి 1983లో హత్యకు గురయ్యాడు. ఇప్పటికీ ఆయనను చంపిందెవరో ఎవరికీ తెలియదు. సరిగ్గా ఈ టైంలో అంటే 1983లో సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడం, చాలా తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ సీఎం అవటం చకచకా జరిగిపోయింది. ఇదిలా ఉండగా 1984లో రవి తన స్వగ్రామానికి వెళ్లారు. అదే ఏడాది అక్టోబర్ 27న ధర్మవరపు కొండన్న కూతురు సునీతతో రవి వివాహం జరిగింది. అనంతరం శ్రీరాములు హత్యతో సంబంధమున్న సిద్ధప్ప 1986లో జైలు నుంచి విడుదలయ్యాడు. కాని అతని పీపుల్స్ వార్ చంపేసింది. పరిటాలనే ఈ హత్యకు కారణమని చర్చ వచ్చింది. ఫలితంగా రవిని అరెస్ట్ చేశారు. కొంతకాలానికి మళ్లీ స్వగ్రామమైన వెంకటాపురానికి వచ్చాడు రవి. ఆ తర్వాత ప్రత్యేక రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాడు. క్రమంగా గట్టి నేతగా ఎదిగాడు. అప్పుడు రాష్ట్రంలో జరిగిన తొలి మండల ఎన్నికల్లో రామగిరికి దళిత కులానికి చెందిన ఓబన్న, పరిటాల రవి మద్దతుతో గెలిచాడు. శ్రీరాములు, హరిల హత్యతో సంబంధముందని ఆరోపణలు ఎదుర్కొన్న సానె చెన్నారెడ్డి పెనుగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. ఇక అప్పుడు వచ్చిన ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే దాదాపు 7 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది. ఈ టైంలోనే చెన్నారెడ్డి తిరిగి గెలిచాడు. తాను పదవిలోకి రాగానే తనకు వ్యతిరేకంగా ఉన్న రవి మద్దతుదారులపై పెద్ద ఎత్తున దాడులు చేయించటం మొదలుపెట్టాడు. ఈ దాడులలో రవి సపోర్టర్స్ చాలా మంది మరణించారు కూడా. రవి సానుభూతి పరులు ఎక్కువగా ఉన్న కుంటిమద్ది, ఏడుగుర్రాలపల్లి, గాదిగ గుంటలలో ఎక్కువగా మారణహోమాలు జరిగాయి. ఈ ఘటనలతో అనేక కుటుంబాలు పల్లెల నుండి వెళ్లిపోయాయి. ఈ దారుణాలు చూసి 1991 మే 7న చెన్నారెడ్డిని పీపుల్స్ పార్టీ కాల్చి చంపిందంటారు. దాంతో చెన్నారెడ్డి అనుచరులు పరిటాల రవి ఊరికి దగ్గరగా ఉన్న కొత్త గాదిగ గుంటపై దాడి చేశారనే చర్చ ఉంది. ఊరిలోని ఇళ్లకు వారు నిప్పు పెట్టారంటారు. ఫలితంగా చాలా ఇళ్లు మాడి మసైపోయాయని చెబుతారు. వెంకటాపురం నుండి రవి మనుషులు భారీ ఎత్తున వెళ్లి వాళ్లను తరిమికొట్టారని చెప్పుకుంటారు. మరోవైపు పెనుగొండలో చెన్నారెడ్డి పెద్ద కొడుకు రమణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు. రమణారెడ్డి తమ్ముడు ఓబుల్రెడ్డి, ఆయన కుమారులు సూర్యనారాయణరెడ్డి అలియాసు సూరి, రఘునాథరెడ్డిలు ఆయనకు అండగా ఉంటూ వచ్చారు. వారికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు పరిటాల రవి. అదే సమయంలో తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని రవి భావించాడు. అందుకే అప్పటి జిల్లా ఎస్పీ కేవీ రెడ్డి సమక్షంలో పోలీసుల వద్ద 1992లో లొంగిపోయాడు. అప్పటి నుండే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించాడు రవి. మాజీ నక్సలైటు ముష్కిన్ షేక్ రవికి సన్నిహితుడు. ఓబుల్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదిపాడు. ఫలితంగా 1993లో ముస్కిన్ను ప్రత్యర్థుల వర్గం దారుణంగా చంపింది. దీనికి ప్రతీకారంగా 1993 అక్టోబర్ 24న రవి వర్గీయులు తన ప్రత్యర్థులను చంపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.